బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? అయితే నాంపల్లి చిరాగ్ గాంధీ లైన్ ప్రాంతం లోపల తీవ్ర కలకలం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓ వచ్చ ఫర్నిచర్ షాప్ లో ఆకస్మికంగా భారీ అగ్ని ప్రమాదంతో తీసుకుంది. 4 అంతస్తుల భవనంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు చెందినట్టుగా తెలుస్తుంది. అయితే చెక్క, ఫర్నిచర్, థర్మకోల్, ఇతర పదార్థాలు ఎక్కువగా ఉండడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే భవనం మొత్తం దట్టంగా పొగలతో నిండిపోయిందని తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఫైర్ సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 4 ఫైర్ ఇంజన్లతో ఆ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేపడుతున్నారు. ఇరుకైన గల్లి కావడంతో ఫైర్ ఇంజన్లు కదలలేక ఇబ్బందులకు ఎదురై ఆ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆపే చర్చలు ఇంకా కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా సమాచారం రావడంతో పరిస్థితి మరింతగా ఉత్కంఠభరితంగా మారింది. వారి ఆచూకీ పైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతం వాసులందరినీ కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి దూరంగా పంపించారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలోని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆ స్థానికులు భయాందోళన కూడా నెలకొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మంటల్లో పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత జరిగిందనే విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏది ఏమైనా అయితే ప్రమాదాలు జరిగేటప్పుడు అగ్నిమాపకానికి సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అవి కూడా ఉపయోగించుకోవాలి. ఇలాంటి విరిపైన గల్లీలో ఉండకుండా ఉండేటప్పుడు అయితే ప్రమాదాన్ని బారిన పడకుండా ఉండేటటువంటి వస్తువులను ఉండేటట్టు చూసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ థర్మకోల్ కానీ కట్టెతో చేసినటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ తో చేసినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మంటల తీవ్రత ఎక్కువగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా 4 ఫైర్ ఇంజన్లు అక్కడ శ్రమిస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం మంటల అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దట్టంగా పొగలు అలుముకోవడం చేత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.